వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి పేపర్ 2 కోసం ఎగ్జామ్ సిరీస్ని లాంచ్ చేసిందండి. సో ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ని అందించడంతో పాటు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని మీకు బిట్ బ్యాంక్స్ని మీకు నేరుగా వాట్సాప్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా మేమిచ్చినటువంటి ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా వీటినన్నింటినీ పొందవచ్చు. సో ఈ కోర్స్ని మీరు వెంటనే బై చేసేందుకు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకేమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. ఇక మనం ఇప్పటివరకు చదవలేదు, అయ్యో ఇప్పుడు మొదలు పెడితే ఎలా అని అంటే మీరు ఏం ప్రాబ్లం లేదు. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి సబ్జెక్ట్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్ తెలుస్తుంది. అలాగే మీ ప్రిపరేషన్ తక్కువ టైంలో ఫినిష్ చేసుకోవడానికి మీకు ఇక్కడ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వండి. మేము ఇచ్చే క్వశ్చన్స్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. వాటి ద్వారా సబ్జెక్ట్ని గెయిన్ చేయండి. ఎగ్జామ్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో పాటు ఫైనల్ ఎగ్జామ్ని బాగా రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం ఈరోజు నిర్వహించిన పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ని మీకోసం ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం. యాప్లో జాయిన్ అయిన వారికి ఎగ్జామ్ వచ్చింది. ఆ క్వశ్చన్స్ని నేను చూపెడుతున్నా. ఇందులో ఎన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సో మనం ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, టాటా టెక్నాలజీస్ తెలంగాణలో 4.0 స్కిల్లింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఎంత మొత్తం ఖర్చు చేయనుంది అని చెప్పేసి క్వశ్చన్ తీసుకున్నాం. ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఏమి ఇచ్చినాం? హౌ మచ్ ఈజ్ టాటా టెక్నాలజీస్ ఎక్స్పెక్టెడ్ టు స్పెండ్ టు సెండ్ అప్ 4.0 స్కిల్లింగ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ అని అడుగుతున్నాం. 1000 crores, 1500 crores, 1500 to 2000 crores, 3000 crores అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే జనవరిలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. జనవరిలో ఈ కరెంట్ అఫైర్స్ జరిగింది. 2024కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ని గురించి మనం తీసుకోవడం జరిగింది క్వశ్చన్ అనేది. సో ఇది తెలంగాణ ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ఇక్కడ ప్రశ్నగా తీసుకొచ్చిన. సో ఒప్పందం దేనికోసం కుదిరింది అని అంటే స్కిల్ సెంటర్స్కి సంబంధించినటువంటి ఏర్పాటు. తెలంగాణలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించాలని అంటే ఫస్ట్ స్కిల్ అనేది కావాలి. ఈ స్కిల్ని ఇచ్చేందుకోసమే స్కిల్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. స్కిల్స్కి సంబంధించి ఐఐటీలలో విద్యార్థులకి నైపుణ్యాభివృద్ధిని చేస్తాము అని చెప్తా ఉన్నారు. అయితే జనవరిలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఇందులో టాటా టెక్నాలజీస్ తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది క్వశ్చన్. సో దీనికి ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దీనికి వచ్చి ఆన్సర్ ఏంటి అని అంటే 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1500 to 2000 crores అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. జనవరిలో తెలంగాణ ప్రభుత్వానికి టాటాకి సంబంధించినటువంటి టెక్నాలజీస్కి ఒప్పందం కుదిరింది. ఎందుకోసం కుదిరింది అని అంటే స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణలో పెంపొందించేందుకు కుదిరింది. దీనికోసం టాటా టెక్నాలజీస్ 1500 నుంచి 2000 కోట్లు పెట్టుబడులు పెడతాం, తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల నైపుణ్య అభివృద్ధిని పెంపొందిస్తాము అని చెప్పారు. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మనం జనవరి మంత్కి గాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అనేది మనకు వచ్చింది. ఇక రిమైనింగ్ 3 అనేవి మన ఆన్సర్స్ కాదు, ఆప్షన్స్. సో ఇలా మీకు సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ వివరణాత్మకంగా వీడియోల్ని అందిస్తూ మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ని మీకు వాట్సాప్లో ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి కోర్సుని డిజైన్ చేసినాం. ఆలస్యం చేసుకోకండి. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన మొత్తం సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వీటిని రాయడం ద్వారా మీరు మెరుగవుతారు. సబ్జెక్ట్ మీకు వస్తుంది తక్కువ సమయంలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండవ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలలో ఏవి సరిగా ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం.
సో ఇక్కడ ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని ఎంజీబీఎస్ మరియు ఎల్బీ నగర్ నుంచి అనుసంధానం కల్పించబడింది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ టీఓడి ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యము అని అంటున్నాం. ఫేజ్ 2 మెట్రో విస్తరణలో జేబీఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రత్యక్ష అనుసంధానం కల్పించబడింది అని అంటున్నాం. 1-2 రైటా, 2-3 రైటా, 1-3 రైటా, 1-2-3 రైటా అని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు ఒక్కసారి చూడండి, ఆన్సర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సార్ దేనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే అగైన్ తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జనవరి. సో ఇక్కడ మెట్రోను విస్తరించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సో దీనికి సంబంధించే ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్స్ లెవెల్లో క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి ఎల్బీ నగర్కి అనుసంధానం కల్పిస్తూ ఉన్నారు అని అంటే వాస్తవమే. సో ఇలా అనుసంధానం అని అంటే ఇంటర్లింక్ చేయబోతున్నటువంటి మాట ఇక్కడ మనం వాస్తవమైనటువంటి మాటగా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే ఆర్థిక వృద్ధి డెవలప్మెంట్ని సాధించేందుకు దీంతో పాటు ఎకనామిక్ గ్రో కోసం తీసుకురావడం జరుగుతూ ఉంది. సో మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా అని అంటే ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఇక ఫేజ్ 2 మెట్రో విస్తరణ జేబీఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ ప్రత్యక్షంగా అనుసంధానం చేయబోతున్నారు అని అంటే ఇగో ఇది తప్పండి. జేబీఎస్ నుంచి చేయట్లేదు, ఎంజీబీఎస్ నుంచి దీన్ని అనుసంధానించబోతా ఉన్నారు. ఇక్కడ జేబీఎస్ అని తీసుకున్నాం కాబట్టి ఇది రాంగ్ అని అంటున్నాం. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు మన ఆన్సర్ వచ్చి 1 and 2 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఏ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 3వ క్వశ్చన్ చూడండి. మూసీ నది ఒడ్డును బేస్ చేసుకొని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో ఎన్ని కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నాం. 40 కిలోమీటర్స్, 45 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్, 75 కిలోమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ టు బి డెవలప్డ్ యాజ్ డైరెక్టెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ క్వశ్చన్ ప్రకారం ఇక్కడ మూసీ నది ఒడ్డును బేస్ చేసుకొని ఎన్ని కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతా ఉన్నారు అని అంటే ఇప్పుడు హైదరాబాద్లో మూసీ నదికి సంబంధించిన వరదలు రావడం ద్వారా ఏమవుతుంది అని అంటే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేది ఒకటి. దెన్ మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఎవరైతే మూసీ నదిని ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్స్ చేశారో వాటిని ప్రస్తుతం కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకోసం చేస్తున్నారని అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్ల మేర ఈ అభివృద్ధిని చేయబోతా ఉంది మూసీ రివర్కి సంబంధించి అని అంటే మనం గుర్తించాల్సింది ఇక్కడ మొదటి దశలో గుర్తుపెట్టుకోండి 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 55 కిలోమీటర్స్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎన్ని కిలోమీటర్ల మేర ఫస్ట్ ఫేజ్లో చేయబోతున్నారు అని అంటే 55 కిలోమీటర్స్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. తెలంగాణలో ఎటువంటి శక్తి వనరుల అభివృద్ధి కోసం కేంద్ర సహకారం కోరబడింది అని అంటున్నాం. ఫర్ విచ్ ఎనర్జీ రిసోర్సెస్ హ్యాస్ ద తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో రెన్యూవబుల్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా పవర్ని ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేసేందుకు శక్తి వనరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కేంద్రాన్ని కలిసి సెంట్రల్ని ఏం కోరింది అని అంటే తెలంగాణలో ఎనర్జీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి సహకరించండి అని కోరింది. ఇది జనవరిలో జరిగినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్లో మనం ఆన్సర్ ఏం చెప్పాల్సి ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. నీటి శక్తి దీన్ని హైడ్రో పవర్ అని అంటున్నాం, సోలార్ పవర్ అని అంటున్నాం, బయోమాస్ పవర్,
అలాగే విండ్ పవర్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఏ ఎనర్జీ కోసం మరి ఒప్పందం జరిగింది అని అంటే ఇక్కడ దేనికోసం అసిస్టెన్స్ సహాయం చేయమని కేంద్రాన్ని అడిగారు అని అంటే ఇగో తెలంగాణలో సోలార్ ఎనర్జీని డెవలప్ చేసేందుకు ఎందుకోసము అని అంటున్నాం సోలార్ ఎనర్జీ అనేది డెవలప్మెంట్ చేసేందుకోసం ఇక్కడ సహాయాన్ని కోరడం జరిగింది. ఎవరు కోరినారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కోరింది అని అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రాజేంద్ర నగర్ SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి నాగేంద్ర బాబు ట్రోఫీని ఎక్కడ అందుకున్నారు అని అన్నాం. సో క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వేర్ డిడ్ రాజేంద్ర నగర్ SHO బి నాగేంద్ర బాబు రిసీవ్ ద ట్రోఫీ అని అంటున్నాం. హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, ముంబై అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాం. అయితే ఇక్కడ డీజీపీల సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతారు. ఈ 2024కి సంబంధించి డీజీపీల సదస్సు జరిగింది అనన్నా లేదా మనకి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఇది దానికి సంబంధించే SHO గారు అవార్డు ట్రోఫీని తీసుకున్నారు. ఎవరి చేతుల నుంచి తీసుకున్నారు? ఇలాంటి అంశాలను క్వశ్చన్గా అడుగుతారు. అయితే ఈసారి 2024కి సంబంధించి జైపూర్లో ఏం జరిగినది అని అంటే డీజీపీల సదస్సు జరిగింది. సో ఇక్కడ ఎక్కడ తీసుకున్నారు అని అంటే మన ఆన్సర్ వచ్చి జైపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ ట్రోఫీని ఎవరిచ్చిరు, అవార్డుని ఎవరిచ్చిరు అని అంటే అమిత్ షా గారు ఇచ్చిరు. అమిత్ షా గారు ఎవరు అని అంటే ఈయన మనకి హోంమంత్రి అలాగే సహకార మంత్రి అని కూడా గుర్తుంచుకోవాలి. అమిత్ షా మంత్రిత్వ బాధ్యతలు ఏమిటి అని అంటారా? హోంమంత్రిగా ఉన్నాడు, సహకార మంత్రిగా కూడా ఈయనే ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి కేంద్రంలోనా రాష్ట్రంలోనంటే ఈయన మనకి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఈయన దగ్గర నుంచి రాజేంద్ర నగర్ SHOగా ఉన్నటువంటి బి నాగేంద్ర బాబు గారు ఉత్తమ పోలీస్ స్టేషన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అవార్డుని స్వీకరించడం జరిగింది. ఎక్కడ తీసుకున్నారు ఈ అవార్డుని అని అంటే జైపూర్లో తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చెప్పాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలలో ఏవి సరిగా ఉన్నాయి? మూసీ నది ఒడ్డు ఏదైతే ఉందో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం PPP మోడల్లో పెట్టుబడులు ఆహ్వానించబడతా ఉన్నాయి. ఇక ప్రస్తుతం జవహర్ నగర్ డంప్ యార్డ్ ద్వారా 5,000 టన్నుల చెత్తను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణలో అధిక ఆదాయం ఉన్న ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇచ్చినాం. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్ ఫర్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండర్ ద PPP మోడల్. ది కరెంట్ జవహర్ నగర్ డంప్ యార్డ్ handles approximately 5,000 tons of waste. The Hyderabad metro expansion has prioritized high income areas అని అంటున్నాం. సో ఇందులో మనం ఆన్సర్ ఏంటి అని అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్రింది వాక్యాల్లో ఏవి సరిగా ఉన్నవి అని అంటే మూసీ నది ఒడ్డుకి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్ట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతోంది. ఇది రైట్. ఇక ప్రస్తుతం జవహర్ నగర్ డంప్ యార్డ్లో దాదాపు 5,000 టన్నుల చెత్త నిర్వహిస్తున్నారు అని అన్నారు. 5,000 కాదండి, 8,000 టన్నుల చెత్త అనేది నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ 5,000 ఇచ్చినాం కాబట్టి. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణలో అధిక ఆదాయం ఉన్న ప్రాంతాలకి ఇది తప్పు. అధిక ఆదాయం అనేది ఏం లేదు. సో ఇక్కడ దిగువ ఆదాయం అనేది కూడా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఇది కూడా తప్పు. మనకి ఆన్సర్ ఏంటి? సరైనవి అన్నాడు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. వెల్స్పన్ కంపెనీ ఏ జిల్లాల యువతకు IT ఉద్యోగాలు అందజేయనుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వెల్స్పన్ అనేటువంటి కంపెనీ ఒకటి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, అంటే తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఏమన్నది అని అంటే ఇగో మేము IT ఉద్యోగాలను క్రియేట్ చేస్తాము అని చెప్పింది. ఎక్కడ చేస్తారంటే 2 జిల్లాలలో చేస్తాము అని చెప్పారు. ఆ 2 జిల్లాలు ఏంటి అని అడుగుతున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ అని అంటున్నాం. ఫర్ విచ్ డిస్ట్రిక్ట్స్ యూత్ విల్ వెల్స్పన్ కంపెనీ ప్రొవైడ్ IT జాబ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పింది అని అడిగి. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి మనం చెప్పాల్సినది ఇగో ఆప్షన్ C అని చెప్పాలి. వికారాబాద్, ఆదిలాబాద్ యువతకి
ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేసేందుకు వెల్స్పన్ కంపెనీ అనేది తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. దీనిలో భాగంగా వెల్స్పన్ కంపెనీ వికారాబాద్ ఆదిలాబాద్ పీపుల్ అంటే యూత్కి ఉద్యోగ కల్పన చేయబోతా ఉన్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒప్పందం గురించి తెలుసా మీకు? తెలియకపోతే ఇప్పుడు అప్డేట్ అవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. జహీరాబాద్లో ఏ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది? విచ్ ఇండస్ట్రీస్ డస్ ద గవర్నమెంట్ ప్లాన్ టు డెవలప్ ఇన్ జహీరాబాద్ అని అంటున్నాం. ఫార్మా, ఆటోమొబైల్, ఆహార, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్, టెక్స్టైల్, ఆటోమొబైల్ టెక్నాలజీ, రిటైల్ అని అంటున్నాం. సో మనం ఇక్కడ మాట్లాడినటువంటి దానిలో మన ఆన్సర్ వచ్చి ఫార్మా, ఆటోమొబైల్, ఆహార ప్రాసెసింగ్కి సంబంధించి అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి జహీరాబాద్లో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అని అంటే ఈ కంపెనీలని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రణాళికలు చేయడం జరిగింది, ప్రణాళికలు వేసింది. ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా లేటెస్ట్ అప్డేట్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇదంతా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ 3 రకాలుగా చదువుకోవాలి. రీజనల్ చదవాలి, నేషనల్ చదవాలి, ఇంటర్నేషనల్ చదవాలి. ఇప్పుడు మనం చదువుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా రీజనల్, తెలంగాణలో ఏం జరిగిందో తెలిసే ముచ్చడి చెప్తున్నా నీకు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏ పథకంలో భాగంగా చర్చించబడింది? సో ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకం అనేది అమలవుతూ ఉంది. ఇది ఏ పథకంలో భాగంగా అమలవుతూ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం. వెరీ సింపుల్ క్వశ్చన్ రిలేటెడ్ టు స్కీమ్. సో దీనికి సంబంధించి సౌభాగ్య పథకం కాదు, కుసుమ పథకం కాదు, అలాగే విద్యుత్ సురక్ష పథకం కాదు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చింది. 6 హామీలలో పథకంగా 6 హామీలలో భాగంగా అందుకు సంబంధించిన చర్చలు, ఉచిత కరెంటుకి సంబంధించిన చర్చలు జనవరిలో జరిగినాయి. దాని నుంచి మనం క్వశ్చన్ క్రియేట్ చేసినాం. సో ఇలా ఇది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గూగుల్ కంపెనీ తెలంగాణలో ఏ రంగాలలో డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయనుంది? గూగుల్ కంపెనీ వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఏమన్నారు అని అంటే మేము తెలంగాణలో కొన్ని రంగాలలో అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఫోకస్ చేసినాం. ఇందులో భాగంగా ఏం చేస్తాము అని అంటే డిజిటలైజేషన్ను అమలు చేయబోతా ఉన్నాం, దీనికి సంబంధించి మీరు సహకరించండి అని అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగారు ఏ రంగాలలో మరి మీరు ఎక్స్పర్ట్ అంటే ఏ రంగాలను అభివృద్ధి చేసేందుకు డిజిటలైజేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు అని అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఆటోమొబైల్ టెక్నాలజీ, టూరిజం, బ్యాంకింగ్, రీటైల్, వ్యవసాయం, ఫ్యాషన్, ఫిలిం, స్పోర్ట్స్. ఇందులో ఏ రంగాలలో గూగుల్ డిజిటలైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్గా తీసుకున్నాం. దీనికి సంబంధించి మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి ఈ తెలంగాణ గూగుల్ కంపెనీతో, తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ ఏ విధమైనటువంటి ఒప్పందం చేసుకుంది అని అంటే వ్యవసాయంలో, విద్యలో, ఆరోగ్యంలో ఈ డిజిటలైజేషన్ అందిస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇన్ విచ్ సెక్టార్స్ ఈజ్ గూగుల్ ప్లానింగ్ టు డెవలప్ ఏ డిజిటలైజేషన్ ఎజెండా ఇన్ తెలంగాణ అని అంటే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు ఆన్సర్గా గుర్తించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలలో ఏవి సరిగ్గా ఉన్నాయి అని అంటున్నాం. మెక్రాన్ టెక్నాలజీ ప్రపంచంలో 4వ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీదారు అని అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మెక్రాన్ టెక్నాలజీలకి పెట్టుబడులకు మద్దతు ఇవ్వడం లేదు అని అంటున్నాం. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి మెక్రాన్ కంపెనీ టెక్నాలజీ అనేది తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది జనవరిలో. సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మంత్ వచ్చి కలిసింది. సో ఇక్కడ కలిసి ఏమన్నది అని అంటే మేము ప్రపంచంలో 4వ అతిపెద్ద సెమీ కండక్టర్స్కి సంబంధించిన కంపెనీ అని చెప్పింది. ఈ సెమీ కండక్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయి బేసిక్గా అంటే ఆల్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వాటిలలో వీటిని వాడతారండి, వాటి పర్ఫార్మెన్స్ కోసం సింపుల్గా చెప్పాలనంటే. సో ఈ సెమీ కండక్టర్స్కి ఇప్పుడు మస్తు డిమాండ్ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏమని అంటున్నది అని అంటే హైదరాబాద్లో పెట్టుబడులను పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మెక్రాన్ కంపెనీ చెప్పింది. సో దీనికి సంబంధించి ఇది రైట్ స్టేట్మెంట్గా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తుందంటే ఇది కూడా వాస్తవం. ఇక్కడ మెక్రాన్ ప్రభుత్వం వస్తే, మెక్రాన్ టెక్నాలజీ వస్తే తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు మద్దతు ఇవ్వలేదు అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సెమీ కండక్టర్స్ని ఇక్కడ పెట్టండి అని ప్రోత్సహించింది. కాబట్టి మనకి 1-2 రైట్ అవుతాయి. 1-2 అనేది మనకి ఏగా ఆన్సర్ చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏ ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్ ఏంటి అనేది ఇక్కడ చూడండి.
సో క్రింది వాక్యాలలో ఏవి సరిగా ఉన్నాయి? అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్. సో టెక్స్టైల్ పార్క్కి గ్రీన్ఫీల్డ్ స్థాయిని మంజూరు చేయడం ద్వారా అదనంగా 300 కోట్లు నిధులు లభించవచ్చు అని అన్నాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ మార్గాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ని ప్రతిపాదించింది అని అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఎయిర్ బ్యాగ్స్ తయారీకి ప్రత్యేక కేంద్రం లేదు అని అంటున్నాం. సో ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించి మీరు జనవరిలో కరెంట్ అఫైర్స్ చదువుకొని ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాం. సో ఇట్లా దీనికి సంబంధించి ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. బై గ్రాంటింగ్ గ్రీన్ఫీల్డ్ స్టేటస్ టు ద టెక్స్టైల్ పార్క్స్ అండ్ అడిషనల్ 300 crores ఫండింగ్ క్యాన్ బి అబ్టైన్డ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అలాంగ్ ద హైదరాబాద్ విజయవాడ రూట్ అని అంటున్నాం. దేర్ ఈజ్ నో డెడికేటెడ్ సెంటర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ తెలంగాణ అని అంటున్నాం. సో ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి ఒకసారి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే టెక్స్టైల్ పార్క్కి గ్రీన్ఫీల్డ్ మంజూరు చేయడానికి సంబంధించి 300 crores నిధులు వస్తాయి అనేది రైట్ స్టేట్మెంట్గా గుర్తించాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ మార్గాల మధ్యన ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రతిపాదించింది అనేది కూడా రైట్ స్టేట్మెంట్గానే గుర్తించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, ఎయిర్ బ్యాగ్స్ తయారీకి ప్రత్యేక కేంద్రం లేని మాట వాస్తవమే, కానీ వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అని అంటున్నాం. మనకి సరిగా ఉన్నవి ఏంటి అని అన్నప్పుడు మనకి సరిగా ఉన్నవి ఇక్కడ 1 and 2 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం? 12th క్వశ్చన్కి సంబంధించి 1 and 2 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్గా గుర్తించాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఏ కారిడార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం కోరుతుంది అని అన్నాం. సో యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఒక కారిడార్ని అడుగుతూ ఉంది, దానికి సంబంధించి కేంద్రం ఆమోదించాలని కోరింది. అది హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ నాగపూర్, హైదరాబాద్ ముంబై అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి హైదరాబాద్ విజయవాడ అని చెప్పండి. గుర్తుంచుకోండి, హైదరాబాద్ విజయవాడకి ఒక స్పెషల్ కారిడార్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరింది అని అంటే ఇగో ఈ ఆమోదం ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రంని కోరడం జరిగింది. ఇలా మనకు ఇది రైట్ ఆన్సర్గా గుర్తించబడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్ వచ్చి క్రింది వాక్యాలలో ఏవి సరిగా ఉన్నాయి అని అంటే ఆరాగైన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో పెట్టుబడిగా 2000 కోట్లు పెట్టనుంది. ఈ విస్తరణ ద్వారా 2000 ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఆరాగైన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో మాలిక్యూల్స్ అభివృద్ధి చేయడం ప్రారంభించింది. సో ఈ 3 స్టేట్మెంట్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నాం? 1, 2 రైటా, 1 మాత్రమే రైటా, 2, 3 రైటా, 1, 2, 3 రైటా అని అంటున్నాం. సో రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక స్పెషల్ సైన్స్ అప్డేట్ ఇన్ తెలంగాణ. సో దీనికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మనం ఇక్కడ చూడండి, ఇగో దీనికోసం మాట్లాడితే ఇక్కడ ఆరాగైన్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి హైదరాబాద్లో 2000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది అనేది రైట్ స్టేట్మెంట్. ఇక ఈ విస్తరణ ద్వారా 2000 ఉద్యోగాలు సృష్టించబడతాయి అనేది తప్పు స్టేట్మెంట్ అండి. 2000 కాదు, 1500 ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఎంత అని అంటున్నాం? 1500 ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడతాయి. 2000 ఇచ్చినాం కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఆరాగైన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో మాలిక్యూల్స్ అభివృద్ధి చేయడం ప్రారంభించింది, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. కాబట్టి 1, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇచ్చిన కరెక్షన్. ఆరాగైన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో మాలిక్యూల్స్ అభివృద్ధి చేయడం ప్రారంభించింది, ఇంకా ప్రారంభించలే. సో ఇది ప్రారంభించే దశలో ఉంది, ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. 14th సంబంధించి బి 1 మాత్రమే రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఆరాగైన్కి సంబంధించినటువంటి దానిలో దృష్టి సారిస్తూ ఉంది. ఇక్కడ ఏమన్నాము? ప్రారంభించింది అని అన్నాం, ప్రారంభించలే, జస్ట్ దృష్టి సారిస్తుంది అనేది ఈ స్టేట్మెంట్. ఇది కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 మాత్రమే రైట్, 1 అనేది మనకి బిలో ఉంది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అంటున్నాం. ఇక నెక్స్ట్ అదానీ గ్రూప్ ఎక్కడ 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తుంది అని అన్నాం? ఖమ్మం, చందన్వల్లి, వరంగల్, కరీంనగర్ అని అంటున్నాం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి చందన్వల్లి అని చెప్పేసి గుర్తుంచుకోండి. చందన్వల్లిలో అదానీ గ్రూప్ ఏం చెప్పిందని అంటే ఒక 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్పింది. సో ఇలా తెలంగాణ ప్రభుత్వానికి అదానీ కంపెనీకి సంబంధించి ఒప్పందం అనేది కుదిరింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో గోడి ఇండియా లిథియం గిగా ఫ్యాక్టరీ
ఏ 2 ప్రధాన సాంకేతికతలపై దృష్టి సారించింది అని అంటున్నాం. ఇవన్నీ తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ అండి, ఈ ఇయర్కి సంబంధించిన అప్డేట్సే. వీటన్నింటి మీద అవగాహన ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే మనం క్వశ్చన్ పేపర్ని ఏ లెవెల్లో తయారు చేస్తున్నాము, ఎలాంటి విషయాలు తీసుకొస్తున్నాం అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దీనికి సంబంధించి సోలార్ అండ్ విండ్ టెక్నాలజీ అని అంటున్నాం, లిథియం మరియు సోడియం అయాన్ టెక్నాలజీ అని అంటున్నాం, హైడ్రోజన్ మరియు బయో ఎనర్జీ అని అంటున్నాం, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహనాలు అని అంటున్నాం. So on which 2 main technologies is Godi India's lithium gigafactory in Telangana focusing అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ లిథియం అండ్ సోడియం అయాన్ టెక్నాలజీ పైన ఫోకస్ చేసింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ దృష్టి సారించింది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెబ్ వర్క్స్ తెలంగాణలో డేటా సెంటర్లను స్థాపించడానికి మొత్తం ఎంత పెట్టుబడిని పెట్టనుంది అని అంటున్నాం. సో డేటా సెంటర్లకి సంబంధించి హౌ మచ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెబ్ఎక్స్ ప్లానింగ్ ఫర్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్స్ ఇన్ తెలంగాణ అని అంటున్నాం. సో డేటా సెంటర్స్ కోసం ఎంత ఖర్చు చేయబోతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఈ వెబ్ఎక్స్కి అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి కుదిరినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ మనకి 5,200 కోట్లు 5,200 crores తెలంగాణలో వెబ్ఎక్స్ అనేవి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇది అతిపెద్ద మొత్తంలో తెలంగాణకు వచ్చినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్గా గుర్తుంచుకోవాలి. డేటా సెంటర్ల కోసం ఎవరు వచ్చారు ఇన్వెస్ట్ చేయడానికంటే వెబ్ఎక్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాలి. ఎంత అంటే 5,200 కోట్లు. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, క్యూ సెంట్రియో ఏ వేదికలో తెలంగాణ ప్రభుత్వంతో విస్తరణపై చర్చించబడింది? ఆన్ విచ్ ప్లాట్ఫామ్ డిడ్ క్యూ సెంట్రియో డిస్కస్ ఎక్స్పాన్షన్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి ప్రపంచ ఆర్థిక వేదిక, దీన్నే మనం వరల్డ్ ఎకానమీ ఫోరం అని అంటాం. ఇగో తెలంగాణకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అని అంటే జనవరి 3rd వీక్లో ఎక్కడికి వెళ్ళారు అని అంటే దావోస్కి వెళ్ళడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళారు? దావోస్కి వెళ్ళారు. ఈ దావోస్లోనే ఏం జరుగుతుంది అని అంటే ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఏవి సరిగా ఉన్నాయి అని అంటున్నాం. ఊబర్ ఒక హైదరాబాద్ టెక్ సెంటర్ యునైటెడ్ స్టేట్స్ బయట అతిపెద్దది అని అంటున్నాం. ఊబర్ హైదరాబాద్లో ఊబర్ గ్రీన్ అండ్ ఊబర్ షటిల్ సేవలను ప్రవేశపెడుతుంది అని అంటున్నాం. ఊబర్ యొక్క విస్తరణ హైదరాబాద్లో పనిచేసే సిబ్బందిని తగ్గిస్తుంది అని అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గుర్తించాల్సి వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నటువంటి టెక్ సెంటర్ అనేది యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఊబర్కి సంబంధించి పెద్దది, ఇది రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ హైదరాబాద్లో ఊబర్ గ్రీన్ ఊబర్ షటిల్కి సంబంధించిన సేవలు ప్రవేశపెడుతున్నటువంటి మాట కూడా వాస్తవమే అని గుర్తించాలి. ఇక్కడ ఏమంటున్నారు, హైదరాబాద్లో పనిచేసే సిబ్బందిని తగ్గిస్తుంది, ఇది రాంగ్, సిబ్బందిని పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇలా ఇగో ఈ స్టేట్మెంట్కి సంబంధించి 1, 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమనంటారు? ఏ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ ఐటీఐలను అప్గ్రేడ్ చేయనుంది అని అంటున్నాం. సో టాటా టెక్నాలజీ అనేది తెలంగాణతోటి ఒప్పందం కుదురుతున్నదని ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పిన. అయితే ఇప్పుడు ఎన్ని ఐటీఐలని ఇది అప్గ్రేడ్ చేయబోతా ఉంది అంటే సాంకేతిక నైపుణ్య అభివృద్ధిని పెంపొందించేందుకు అప్గ్రేడేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని పెంచబోతుంది? 25, 50, 75, 100, 25, 50, 75, 100. హౌ మెనీ గవర్నమెంట్ ఐఐటీస్ ఈజ్ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ ఇన్ తెలంగాణ అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 50 ఐటీఐలని తెలంగాణ స్టేట్లో ఇగో అప్గ్రేడ్ చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం పేపర్ 1కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మెనీ మోర్ ఎగ్జామ్స్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని ఫాలో అవ్వండి, యాప్ ద్వారా కోర్స్ని జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి క్వశ్చన్స్తో అద్భుతమైన నాలెడ్జ్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తీసుకునేందుకు మీరు సిద్ధమా లేదా అనేది మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.